ఇంకొకటి నేను ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి ఒక ఇష్యూ మాట్లాడదాం అనుకున్నాను. సరే అది యుద్ధం ఇంకా మనం మాట్లాడుతూనే ఉండాలి. ప్రతి వారం యుద్ధం గురించి మాట్లాడుతూనే ఉండాల్సి వస్తుందేమో. ఈ ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి నేను B2 టూరిస్ట్ వీసా పైన అమెరికాకు వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి AR11 నిబంధన వర్తిస్తుందా? AR11లో ఇప్పుడు ఏమైనా కొత్తగా మార్పులు వచ్చాయా? ఏంటి దానికి సంబంధించిన చర్చ చాలా వింటున్నాను. ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని 1940లో పాస్ అయిందండి. ఓకే. 1940లో పాస్ అయ్యి 1952లో కొద్దిగా మోడిఫికేషన్ అయింది. ఆ ఏలియన్ రిజిస్ట్రేషన్ 1952 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరు కూడా మా దేశం వచ్చినా కూడా మా సిటిజన్స్ కానోళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నది అన్నది ఆ అడ్రస్ అన్నది వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉన్నది గవర్నమెంట్ కి చెప్పాలి. సో దాని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యుఎస్ వచ్చే ముందు మనం ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఉంటారో చెప్తారండి నార్మల్. అవును. అయితే వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసినప్పుడు 10 రోజుల లోపట్నే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు నార్మల్ గా మీరు ఏ అడ్రస్ ఉంటారో అన్నది మీరు ఫామ్ లో ఫిల్ చేసి పెడతారు. ఎక్కడ అడ్రస్ ఉంటారో వీసాలో ఎక్కడ అడ్రస్ ఉంటారో ఫిల్ చేస్తారు కాబట్టి మీకు అటువంటిది ఏమి ఇబ్బందులు ఎక్కడ పోతారు. కాకపోతే అక్కడ పోయిన తర్వాత మీరు చేంజ్ చేస్తారు కదా అడ్రస్. ఆ చేంజ్ చేసేటప్పుడు మీరు అది ఫామ్ ఫిల్ చేయాలన్న రూల్ అయితే ఉన్నది. అయితే ఆ రూలు అంటే మరి ఇదివరకు ఏమి ఇంప్లిమెంట్ చేసినారో నాకు తెలియదు. నేను ప్రాక్టీస్ చేయబట్టి దాదాపుగా ఇప్పుడు 29 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇలానే. 29 సంవత్సరాల దాన్ని ఎప్పుడు ఆ పుస్తకాన్ని ఎప్పుడు ఆ దుమ్ము దులిపి ఎవడు వాడినోడు లేడు, చూసినోడు లేడు. ఇప్పుడు కొత్తగా పట్టుకొచ్చింది ఏంటంటే ఆ ఫామ్ ని ఎక్స్పాండ్ చేసిండు. ఎక్స్పాండ్ చేసి అది ఒక పేజ్ ఉన్న ఫామ్ ను అంటే ఒక్క పేజ్ తర్వాత సిగ్నేచర్ పార్ట్ నెక్స్ట్ పేజ్ వస్తుంది కానీ 10 పేజీల ఫామ్ వచ్చింది. ఏంటంటే ఇదివరకు ఏంటంటే మీ పేరేంది వైఎన్ఆర్ గారు, ఇదివరకు అడ్రస్ ఏంది, కొత్త అడ్రస్ ఏంది, ఏమైనా మీ అప్లికేషన్స్ ఏమైనా యూఎస్ఏఎస్ లో ఇమిగ్రేషన్ లో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి అడుగుతానంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా రిసీట్ నోటీసెస్ కానీ అప్రూవల్ నోటీస్ కానీ పంపడానికి అడుగుతానంట వాళ్ళు. యా. సో ఇప్పుడు వాళ్ళు నువ్వు ఏ స్కూల్ పోతున్నావు, ఏం పని చేస్తున్నావు, ఆ తర్వాత నువ్వు సోషల్ సెక్యూరిటీ మా దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ తీసుకుంటున్నావా, ఒకవేళ బెనిఫిట్స్ తీసుకుంటే ఎట్లా తీసుకుంటున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు, ఎంతసేపు తీసుకుంటున్నావు, నువ్వు లీగల్ గా ఉన్నావా లేవా, నీకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంటి అన్న చాలా డిస్క్రిప్షన్ ఉందండి అందులో. ఒక 10 పేజీల ఫామ్ ఉంది అన్నట్టు. ఇప్పుడు అది అయితే వైఎన్ఆర్ గారు ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసి ఇమిగ్రెంట్స్ మీద ఏమన్నా ఒత్తిడి తీసుకొస్తాడా ట్రంప్ ప్రభుత్వం అన్నది తెలియదు మాకు. ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది? సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మీకు విజిటింగ్ వీసా ఉంది, మీరు అక్కడ పోయి నారాయణ గారి దగ్గరకు పోతుంది, నారాయణ గారి ఇంట్లో ఉంటుండ్రు. నారాయణ గారి ఇంట్లో మీరు ఒక 20 రోజులు ఉంటారు. 20 రోజుల తర్వాత మీరు ఫ్లోరిడా నుంచి డల్లస్ పోదలుచుకుంటారు. అక్కడ ఇంకొకరు సుబ్బారావు గారి ఇంట్లో ఉంటారు. మీరు కనుక మర్చిపోయిన అనుకోండి ఫామ్ ఫిల్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు అన్నట్టు నువ్వు ఎన్ని రోజులు ఇదివరకు ఎక్కడ ఉన్నావు, నేను 20 రోజులు ఏమో ఫ్లోరిడాలో ఉన్నా, తర్వాత 1 నెల రోజులు సుబ్బారావు గారి దగ్గర డల్లాస్ ఉన్నా, నువ్వు AR11 ఫిల్ చేయలేదు, కాకపోతే ఏలియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ వైలేట్ చేయడం కాబట్టి నేను 2 రోజులు జైలు పంపించేసి వెనక పంపించేస్తా అని చేసే అధికారం ఉండవచ్చును. అది B2 వాళ్లకు. అదే H1 వాళ్లకు కూడా అదే వర్తిస్తుంది. అయితే చాలా మంది ఏంటంటే నేను H1B నేను అడ్రస్ మారేటప్పుడు ఆల్రెడీ H1B ఫైల్ చేసేటప్పుడు అలా పెట్టినా కదా, అది సరిపోతుంది కదా అంటే సరిపోదు. అది నేను ఇమిగ్రేషన్ కు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది అన్నట్టు. అందులో ఏముంటుంది అంటే ఇమిగ్రేషన్ నోటిఫై చేయాలి అడ్రస్, ఎందుకంటే రిసీట్ నోటీస్ కానీ అప్రూవల్స్ కానీ రాంగ్ అడ్రస్ పోతాయి కాబట్టి నోటిఫై చేస్తారు వాళ్ళు. ఇమిగ్రేషన్ నోటిఫై చేసినా అంటే కాదు, ఏలియన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇది ఈ వంకలు పట్టుకొచ్చి ఏమైనా ఇబ్బంది పడతారేమో అని మాకు కష్టంగా ఉందండి. అయితే మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా టప AR11 ఫిల్ చేసేసండి. మీకు డౌట్ ఉన్నా డౌట్ లేకున్నా ఏం చెప్పాలంటే నా పేరు వైఎన్ఆర్ గారు, ఇదివరకు ఈ అడ్రస్ ఉన్నా ఇప్పుడు ఈ అడ్రస్ ఉన్నా టక్కనే పెట్టేస్తే అయిపోద్ది. 5 నిమిషాల పని అయిపోద్ది, ఆన్లైన్ లో చేసేసుకోవచ్చు. సో AR11 అన్నది మీరు ఫిల్ చేసుకోండి.
ఎందుకంటే ముందు ముందు ఏమైతే మనకు తెలియదు. అదే మేము ఇవన్నీ మేము కోర్టులో పోయి గెలవచ్చు, గెలవకపోవచ్చు, గెలుస్తాను గెలవం కొన్ని అవన్నీ మీరు యుద్ధం చేసిన దానికన్నా ఇప్పుడు ఇమీడియట్ గా పోయి చేసుకోవడం బెటర్. ఓకే ఓకే. కొత్తగా పెట్టిన నిబంధనలు ఏంటి సార్? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు చెప్తున్న ప్రకారం ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీకు ఏమన్నా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయా ఇమిగ్రేషన్ లో? ఇవి మాత్రం 10 పేజీలు డాక్యుమెంట్ ఏ కాలేజీ పోతున్నావు, ఎక్కడ పని చేస్తున్నావు, ఈ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఈ స్కూల్ ఎప్పటి నుంచి పోతున్నావు, తర్వాత మా దగ్గర కొందరు బెనిఫిట్స్ ఉంటాయండి. ఏమైనా బెనిఫిట్స్ మీరు హాస్పిటల్ పోయి ఏమైనా ఖర్చు చేసిండ్రా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఫుడ్ బెనిఫిట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అవన్నీ ఒక లాండ్రీ లిస్ట్ ఉన్నాయనండి. ఒకవేళ తీసుకుంటే వాటిని ఎట్లా మీరు చేస్తుండ్రు అవన్నీ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు అట్లా కాదండి, అటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు పంపించవచ్చు, అలా తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక హర్డల్ క్రియేట్ చేసి మనకు ఇబ్బందులు పెట్టడం తప్పితే ఏముండదు అందులో. సో ఇది ఇల్లీగల్ వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి అయితే పర్వాలేదు, ఇల్లీగల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏం అవసరం లేదు కదండి. నువ్వే ఇస్తున్నావు వీసా, ఇస్తున్న తర్వాత ఇచ్చిన తర్వాత ఇల్లీగల్ వాళ్ళు ఆల్రెడీ ఇల్లీగల్ అని తెలిసిపోద్ది, పేపర్స్ ఉండగా తెలిసిపోతుంది నీకు ఇల్లీగల్ అని. వాడిని ఎట్లా తీసేయచ్చు. కానీ మనం మంచిగా లీగల్ గా ఫాలో చేసే వాళ్ళు తప్పున పప్పుల కాలేస్తే ఇబ్బంది అవుతుంది. అది మెయిన్ ఇబ్బంది మనకు. ఓకే. ఇప్పుడు విజిటింగ్ వీసా పైన వచ్చారు, నేనే అక్కడికి వచ్చాను విజిటింగ్ వీసా పైన. మీరున్నారని టెక్సాస్ వచ్చాను. టెక్సాస్ లో మీ అడ్రస్ పెట్టి నేను వీసా తీసుకున్నా. తర్వాత 4 రోజులు డల్లాస్ లో, 4 రోజులు కాలిఫోర్నియాలో, ఇంకెక్కడో ఉన్నా. సో నేను ప్లాన్ చేసుకుంటున్నప్పుడే ఎక్కడ ఎన్ని రోజులు ఉంటున్నాను అనేది డీటెయిల్డ్ గా వీసాలో పెట్టాలా, ఏఆర్ ఫామ్ లో ఫిల్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుందా? లేదండి, మీరు వీసా అప్లై చేసేటప్పుడు అవన్నీ అక్కర్లేదు మీకు. మీరు ఏదో ఒక అడ్రస్ ఇస్తారు, నా అడ్రస్, సుబ్బారావు గారి అడ్రస్, ఎవరో అడ్రస్ ఇస్తారు. మళ్ళీ అక్కడికే పోవాలని రూల్ ఏం లేదు. మీరు విజిటింగ్ వీసా అన్నది మీ ఇంటెన్షన్ విజిట్ చేయాలి. నన్ను విజిట్ చేస్తా అని అనుకున్నారు, కానీ అది వీసా వచ్చినప్పుడు 2-3 ఆ తర్వాత నేను బిజీ ఉంటాను, ఎక్కడ ఉంటాను, మీరు నా దగ్గర కాకుండా సుబ్బారావు దగ్గర కూడా పోవచ్చు. అయితే మీరు ఫ్లైట్ లో ఎక్కి దిగేటప్పుడు ఆడ ఒక ఫామ్ ఉంటది, ఆ ఫామ్ లో ఫిల్ చేయాలి, ఎక్కడ ఏ అడ్రస్ ఉంటుంది ఫిల్ చేయాలి అన్నట్టు. ఆ అడ్రస్ ఫిల్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. అయితే మీరు అడ్రస్ చేంజ్ అయినప్పుడు మీ కొత్త అడ్రస్ లో మీరు 10 రోజుల లోపల ER-11 ఫామ్ ఫిల్ చేయాలి. కొత్త అడ్రస్ లోకి వెళ్ళిన 10 days లోపు, 10 days కంటే తక్కువ మనం అక్కడ అడ్రస్ లో ఉంటే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే. 4-5 days ఎక్కడ ఉండి ట్రావెల్ మూవ్ అయిపోతున్నప్పుడు గొడవలు మూవ్ అవుతాయి. కానీ ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, దాదాపుగా మన ఇండియన్స్ లో ఇప్పుడు ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తే ఒక 95% పీపుల్ వయలేషన్ లో ఉన్నారు ఇప్పుడు. ఓ మై గాడ్. 95 కాదండి, లెట్ మీ టేక్ ఇట్ బ్యాక్, 99% వయలేషన్. ఎందుకు అంత వయలేషన్ ఉంటుంది సార్? ఇప్పుడు అది కాదండి, ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే అడ్రస్ చేంజ్ అవుతున్నా చాలా మంది, అడ్రస్ అందరు చేంజ్. ER-11 ఎవరు 1% పీపుల్ ఫిల్ చేస్తారు, లేదా 2% పీపుల్ ఫిల్ చేస్తారు. ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెడితే అందరు ఫాలో అవుతారు కదా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు హైవే పక్కన కార్ పార్క్ చేద్దాం రూల్ ఉంది, అందరు పార్క్ చేస్తారు, మీరు కూడా పార్క్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు పార్క్ చేసిన కార్లు ఎత్తుకపోతే కదా మేము చెప్పేది అందరికి, లేదంటే మేము చెప్పిన రూల్ ఫాలో గా అంటే మేము చెప్పింది ఎవడు వినడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి మేము కూడా అంత స్ట్రిక్ట్ గా చెప్పలేవు. వాళ్ళు కొందరు అడుగుతారు, వామ్మో నీ ER-11 ఫిల్ చేయలే, కథం నా పరిస్థితి ఏం కాదురా నాయన, మంచిగా ఉంటావు, ఎవ్వరికి ఏం ఇబ్బంది కాదని చెప్పినాం మేము అప్పుడు. కానీ ఇప్పుడేం చెప్తున్నామంటే ఈ మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు US లో ఉంటే మీరు ER-11 ఫిల్ చేయండి. మీరు సిటిజన్స్ తప్పితే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఫిల్ చేయాలి. B2 వీసా, F1 వీసా, H4 వీసా, H1 వీసా, L1 వీసా, L2, O1, P1, Q1, R1 అన్ని వీసాల వాళ్ళు కూడా ఇమ్మీడియట్ గా మీరు ER-11 ఫిల్ చేయండి. మీకు డౌట్ ఉంటే ఫిల్ చేయండి. మీరు కనుక ER-11 ఇంత ముందు ఫిల్ చేయకపోతే ఇప్పుడు కంపల్సరీ ఫిల్ చేసేసి ER-11 USCIS పోతే మీరు ఇమీడియట్ గా ఒక 5 నిమిషాలు అయిపోద్దండి. మీరు ఏదైతే మా మాటలు వింటున్నారో ఇతను ఈ టైంలో ఆన్లైన్ లో పోయి చేసుకోవచ్చు. ఓకే. మీరు దానికి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే మీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఏమైనా కాంటాక్ట్ చెప్తారా సార్? మీ టీం కానీ మాకు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అండి. మేము 14 ఏళ్ల నుంచి RN Law గ్రూప్ లో లింక్ లో ఉంటుంది, మీకు జూమ్ కాల్ ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచైనా, ఇండియా నుంచే కానివ్వండి, US నుంచి కానివ్వండి, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ 14 ఏళ్ల నుంచి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్, ½ an hour ఎవ్రీ డే. It will be free. Anybody can call in.
ఓకే. కాకపోతే ఆడ చాలా మంది వస్తారు, అప్పుడప్పుడు టర్న్ దొరకచ్చు, టర్న్ దొరకకపోవచ్చు. దాదాపు 25 మంది నుంచి 30 మంది దాకా మేము ఆన్సర్ చేస్తున్నాం ఎవ్రీ డే. అట్లా మేము 14 ఏళ్ళని చేస్తున్నాం. సో RN లా గ్రూప్ లో మీకు ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు వచ్చి క్వశ్చన్స్ అడగవచ్చు. రైట్ సార్, రైట్ సార్. ఎనీథింగ్ ఎల్స్ సార్ దీనికి సంబంధించి? అంతే కదా? అంతేగాని